హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ సంధ్య, చెప్పు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మన వ్యూవర్స్ మన కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మన వీడియోస్ కోసం. అండ్ మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ తో మేము ముందుకైతే వచ్చేసాం. అండ్ ఈరోజు మేము ఫుడ్ ఛాలెంజెస్ లో పిజ్జా అండ్ బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే రెగ్యులర్ పిజ్జా అయితే తీసుకున్నాము. ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారో మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చూద్దాం ఎవరు విన్ అవుతారో. సంధ్య విన్ అవుతుందో, నేను విన్ అవుతాను. మళ్ళీ ప్రైసెస్ అనేది నేను తర్వాత డిస్కస్ చేద్దాము, తర్వాత చెప్తాను అదేంటో. అండ్ ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ నెక్స్ట్ ఛాలెంజ్ లో వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళకి ఫుడ్ ఐటమ్. అండ్ మీకు ఇలాంటి ఛాలెంజెస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి. ఓకే, మరి లేట్ ఎందుకు, మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే సంధ్య, ఎలా? ఆర్ యూ ఎక్సైటెడ్? yes. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. మేమైతే పిజ్జాస్ త్రీ డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకున్నామండి. అండ్ సాస్ అండ్ ఫ్లేక్ కూడా పెట్టుకున్నాము. ఫ్లేక్ వేసుకున్నాం. చూద్దాం ఈ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో. యాక్చువల్లీ మేము లంచ్ హెవీగా చేసాము, బట్ స్టిల్ మీకోసం ఈ ఛాలెంజ్. ఓ మై గాడ్, సండే ఆల్రెడీ 1 పిజ్జా కంప్లీట్ చేసింది. చూడండి, నెక్స్ట్ నేను ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పిజ్జా అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, తినలేకపోతున్నాను అసలు. శాశ్వత సంధ్య, మష్రూమ్, ప్రేమనే గెలుస్తుంది. ఈ ఛాలెంజ్ ఎవరైతే ఓడిపోతారో నెక్స్ట్ ఛాలెంజ్ వాళ్ళు 2 గ్రీన్ చిల్లీస్ తినాలండి. ఇది ఛాలెంజ్, గుర్తుపెట్టుకోండి. నాకు భయం వేస్తుంది, సంధ్య మొత్తం తినేస్తుంది. మేము ఇలా భయంకరంగా తిని మీరు ఏమనుకోకండి. ఫుడ్ ఛాలెంజ్ అంటే ఇలానే ఉంటుంది. సంధ్య తినేస్తుంది చూడండి. నువ్వే నీదే ఎక్కుందా?
మీకు ఇలాంటి ఛాలెంజెస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. పిజ్జా ఒక్కటి తింటే సరిపోదండి, ఐస్ క్రీమ్ కూడా ఫినిష్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ ఛాలెంజ్. మైక్ ఇస్తుందా? మైక్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్, నా పిజ్జా అయితే కంప్లీట్ అయిపోయింది. నో ఐమ్ గోయింగ్ ఫర్ ఐస్ క్రీమ్. ఓడిపోయిన వాళ్ళు 2 చిల్లీస్ తినాలి, మీకు గుర్తుంది కదా. ఒకవేళ తినకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పిజ్జా అయితే కంప్లీట్ అవుతుంది, నేనైతే పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, సంధ్య కంప్లీటెడ్ ఛాలెంజ్. రొట్టెలో మిస్ అయిందండి. సంధ్య అవ్వలేదు ఇంకా, నోట్లో మొత్తం ఫినిష్ అవ్వాలి. నా నోట్లో అయిపోయిందండి, నేను విన్ అయ్యానండి. ఛాలెంజ్ అండ్ నోట్లో ఏముండదు. అండ్ ఈ బౌల్ చూసారు ఎంత ఉందో, ఈ బౌల్ చూసారు ఎంత ఉందో, సేమ్ క్వాంటిటీ తీసుకొచ్చాను. తను ఇంకా నోట్లో ఉందండి, నా నోట్లో లేదు. ఫినిష్ ఛాలెంజ్, నేను విన్నాను. సో నెక్స్ట్ ఛానల్లో సంధ్య 2 చిల్లీస్ తిన్నదండి. ఓకే. అండ్ మీకు ఈ వీడియో ఎంటర్టైనింగ్ గా అనిపించుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ టాక్స్. ఇంకోసారి పిజ్జా పైన తినొద్దని విరక్తి పెట్టేసింది. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ రానందుకు నన్ను క్షమించండి. ఇక ముందు నుంచి మీకు వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. అండ్ సంధ్య తన ఛానల్ గురించి ఒకసారి చెప్తుంది, ప్లీజ్ వినండి. మా ఛానల్లో కూడా ఇన్ని డేస్ వీడియోస్ ఆగిపోయినాయి, కొంచెం వేరే కారణం ద్వారా. మేబీ సూన్గా చెప్తే చెప్పచ్చు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయని కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలు. And thanks for watching. Take care. Bye-bye. Guys, చూసారు కదా ఓడిపోయిన వాళ్ళు ఏం తినాలో, మిర్చి. ఇప్పుడు సంధ్య మిర్చి తింటది. ఓకే గైస్, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి లేట్ గా తిన్నా. నెక్స్ట్ టైం నుంచి విల్ డు. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా నా పనిష్మెంట్ లో కొంచెం కన్సెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటే చిల్లీ చాలండి, 2 చిల్లీస్ అవసరం లేదు. సో ఒకటే చిల్లీ ఇద్దాం అనుకుంటున్నా. తినేసి ఇది కొంచెం ఫస్ట్ కదా, కొంచెం ఇలా తీసేయాలి. ఒకటే చిల్లీ తినమని చెప్పాను, చూద్దాం తను ఎలా తింటుందో కదా. కానీ 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 ఓ మై గాడ్, షీ ఈజ్ ఈటింగ్.
మై గాడ్ షీఈ్ ఈటింగ్. ఓకే తను చిల్లీ తింటుంది కదా, ఫస్ట్ టైం పనిష్మెంట్ కాబట్టి తనకి ఐస్ క్రీమ్ కూడా మరోసారి. ఫ్రెండ్స్ మూతి మండుతుంది నాకు. ఇంకోటి ప్రేమ కూడా పెట్టండి ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్, ఇప్పుడైనా టమ్మీ ఫుల్ అయిపోయింది. పనిష్మెంట్ లా చేయాలి. మొత్తం తినాలి సంధ్య ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కాబట్టి లెట్స్ గివ్ హర్ బిగ్ కన్సెషన్. అండ్ నెక్స్ట్ టైం నుంచి నీకు అర్థమైంది కదా పనిష్మెంట్ ఎలా ఉంటుందో, చాలా సివియర్గా ఉంటుంది. సో పనిష్మెంట్ ఓడిపోకుండా ఛాలెంజ్ పూర్తిగా కంప్లీట్ చేసి ఇలాంటి మధురమైన ఐస్ క్రీమ్స్ ఎన్నో తినాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.